మరొకసారి సంజయ్ గారి దగ్గరికి వెళ్దాం. సంజయ్ గారు, ఇప్పుడు ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ ఒక కీలకమైన అంశం మాట్లాడింది. 2009 నుంచి 2011 వరకు ఉద్యమంలో మేము ఉన్నప్పుడు మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారు, బట్ మేము తప్పేం చేయలేదు కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారాన్ని కేవలం ప్రజల దృష్టికి తీసుకొచ్చి మా పని మేము చేసుకొని వెళ్ళాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వేరే అంటే వాళ్ళకి వేరే ఇష్యూ లేదు కాబట్టి ఈ ఇష్యూని గ్లోరిఫై చేసి చూపిస్తూ రెగ్యులర్గా జరిగిన యాక్టివిటీకి కొత్తగా మీరు భాష్యాలు చెబుతూ ఇట్లాంటి ఒక యాక్టివిటీకి మీరు పాల్పడుతున్నారు అన్నది చేసిన మరొక ఆరోపణ. మీరు ప్రభుత్వంలో మీరు కూడా ఉద్యమకారులని వాళ్ళందరిది ట్యాప్ చేశారన్నది అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. సో అప్పుడు లేని గ్లోరిఫికేషన్ ఇప్పుడే ఎందుకు? సరే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే ఇలా కేసీఆర్ కుటుంబం ఒకటే తెలంగాణ కోసం కొట్లాడిందా సార్? గీళ్ళ ఫోన్ ట్యాంపింగ్ అయితే మరి మీకు అప్పుడు ఏం చేసి గాడిద పనులు మీరా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా? మరి అప్పుడు మీకు మీ ప్రభుత్వం ఉంది కదా. సరే, అప్పుడు ఉద్యమం అప్పుడు అంటే మరి గవర్నమెంట్ లో మీరు లేరు. మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మరి మీరు చూడొచ్చు కదా. ఈ రోజు ఒక్కటి సార్, ఇప్పుడు ఇందాక మొత్తం క్లియర్ గా మొత్తం క్లియర్ గా చెప్పిండు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఇంకా మేడం చెప్తుంది, టిఆర్ఎస్ నాయకురాలు చెప్తుంది, దీని వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారంట. రేవంత్ రెడ్డి గారు ఉండే మరి ఒకవేళ ఇలా కవితమ్మ బెడ్రూమ్ లో ఏమన్నా పోయి పరికరాలు పెట్టేసి వచ్చినా, లేకపోతే కేటీఆర్ భార్య భర్తలు ఉన్న బెడ్రూమ్ లో పెట్టేసి వచ్చినా, లేకపోతే కేసీఆర్ బెడ్రూమ్ లో పెట్టొచ్చిరమ్మా, అది మీరు ఒకసారి మాట్లాడాలి. ఇలా బేషరతుగా ఇక్కడ బెడ్రూమ్ లో పెట్టిండ్రు. లేడీస్ ఫోన్లు కూడా ఇక్కడ టాంపరింగ్ జరిగిందని ఇక్కడ నిర్ధారణ జరిగింది. మీరు ఎందుకు ఇంత చెప్పిన తర్వాత ఆడోళ్ళమై ఉండి మనం సిగ్గుపడాలి. ఒక మనిషి వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగిస్తుంటే ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలమ్మా మనము? ఇది మీకు ఎక్కడుంది? ఎక్కడిచ్చింది రాజ్యాంగం? మీకు కల్పించింది వాంగ్మూలాలు. అంటే ఇప్పుడు వరకు ఇక్కడ అందరూ వాంగ్మూలాలు మాత్రమే తప్ప ఆడియోలు ఏవి బయటకు రానప్పుడు అన్నది ఇప్పుడు మేబీ అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యొచ్చు. మీరు ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా ఇప్పుడు ఈ రోజు విత్తనంగానే రేపే మొలకలు వచ్చేసి కాయలు కాయవు సార్. అది అక్కడ ఆల్రెడీ నిప్పులేంది పొగరాదు జరిగింది అని ఇలా ఇంతమంది సార్ చెప్పినట్టుగా వాస్తవంగా ఇంకా మేము చెప్పాల్సిన సార్ వెరీ క్లియర్ గా చెప్పిండ్రు. అంత చెప్పిన తర్వాత కూడా ఒక్కటి మేము చెప్పగలుగుతున్నాను సార్. ఇప్పుడు పోలీసు వ్యవస్థ అంటే ఏంటి సార్? వాళ్ళ మీద ఒక గౌరవం ఉంటది మనకి. ఇవాళ పోలీసు వాళ్ళే ఇవాళ వ్యాన్లలో డబ్బులు వంచేసి పోలీసు వాళ్ళే ట్యాంపరింగ్ చేసి ఇలా గవర్నమెంట్ కి తొత్తులు పలికిన వాళ్ళు 9 సంవత్సరాలు ఇవాళ కోట్లాది రూపాయలు ఇలా వాళ్ళు సంపాదించిండ్రు అంటే మీరు ఒక్కసారి ఇలా తెలంగాణ ప్రజలు నిజంగా పోలీసు వ్యవస్థ మీద ఇలా ఒక నమ్మకం లేకుండా చేసిండ్రు. నిజమా కాదా వెళ్తాయి సార్. ఇప్పుడు ఎందుకంటే ఒక్కటి కాదు కదా, ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే అంత క్లియర్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. డెఫినెట్ గా 100% తివార్ జైలుకు మొత్తం కుటుంబం, నేను చెప్పాను జీవితాంతం. ఎందుకంటే ఇది ఫోన్ ట్యాంపింగ్ అనేది మామూలు విషయం కాదు సార్. ఇది ఇంకా వేరేది నువ్వు నేదన్నా నష్టపరిచిన 10 రూపాయలు నష్టం పైన అది వేరు. కానీ ఇలా ఒక మంత్రి ఒక వ్యక్తిగత స్వేచ్ఛని ఇలా హరించారంటే ఇంకా మళ్ళా వీళ్ళకి అది కూడా లేకుండా ఇంకా మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు చేపించిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినారు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఒకటే కాదు. ఇలా హీరోయిన్స్ కానివ్వండి వాళ్ళకి సంబంధించిన ఎంత సిగ్గుండాలండి. ఇలా ఒక భార్య భర్తలు మాట్లాడుకునే వినడానికి ఎంత సిగ్గుశయం ఉండాలి. ఇంకా లేకుండా కూడా మాట్లాడి అన్ని బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తాము ఎంక్వైరీ చేస్తాము. లా అండ్ ఆర్డర్ ఉంటది. మేము గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ పని చేసుకునే పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కంపల్సరీ జైల్లో కూర్చొని చిప్పకూడదు తిని ఇలా మళ్ళీ మీరు ఒక్కరు చూడరు, ఒక్క నెల 2 నెలలు లాగండి. బీఆర్ఎస్ పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ అనే జెండా ఉంటదేమో. ఇదే లైవ్ లకు రావాలి, ఇదే మీరు మాట్లాడాలి. ఇంత జరిగినా కూడా ఇంకా చిత్తశుద్ధి లేకుండా ఇంకా కూడా మనం మాట్లాడుతున్నామంటే ఇలా నీ ఫోన్ లో ట్యాంపింగ్ చేస్తే మీరు ఊరుకుంటారు అమ్మా? మీరు ఒక మాట చెప్పండి. ఒక ఆడదాని ఫోన్లు లేడీస్ ఫోన్లు ఎవడన్నా అది చేస్తారా? ఇలా ఒక నిజంగా కూడా ఇలా భార్య భర్తలు మాట్లాడుకున్నప్పుడు భర్త రికార్డ్ చేసినా కూడా అది ఎంత తప్ప మీకు తెలియదా? మీరు ఆల్రెడీ చదువుకున్న మీరు ఒక మంచి హోదాలో ఉన్నారో మీకు తెలియదా? ఇలా తెలంగాణ ప్రజలందరూ మనోభావాలను దెబ్బతీసినట్టు కదా. ఇప్పటికే తెలంగాణకు శని పట్టింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో చీఫ్ లిక్కర్ ఒక కవిత అంటే ఒక ఆడది కాబట్టి మనం కూడా సిగ్గుపడాలి. అంత సిగ్గుపడాల్సిన పని చేసుకుంటూ ఇంకా మేము ఇది చేస్తాం, మేము అది చేస్తున్నాం చెప్పుకోవడానికి ఎంత సిగ్గుండాలి వీళ్ళకి? ఒక్కరు కూడా ఇలా ఉద్యమం చేసి ఇలా కోట్ల రూపాయలు సంపాదించుకుంటే ఇలా కేసీఆర్ కుటుంబం ఒకటే. శరత్ గారు పాయింట్ చెప్తాను 1 minute.